రైట్, ఇక కాసేపట్లో శాసనసభలో కాళేశ్వరం నివేదికపై చర్చ మొదలు కానుంది. ఇప్పటికే కమిషన్ నివేదికను అటు ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పిల్లర్ల కుంగుబాటుకు కారణాలు, ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ వివరించనున్నారు. ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ కాపీలను సభ్యులకు అందించారు. అటు అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మార్షల్స్ మోహరించారు. కాళేశ్వరం నివేదికపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ గా రియాక్ట్ కానున్నారు. పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మనం చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ గురించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటిలాగానే కేసీఆర్ ఈసారి కూడా వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని పవన్? ఉదయం నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు హాట్గా కొనసాగుతున్నాయి. ఉదయం బీసీ రిజర్వేషన్ల అంశం పైన అటు అధికార పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది. దానిపైన అటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఆ బిల్లును ఆమోదించడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లోనే కాళేశ్వరం కమిషన్ పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన చర్చించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సభ్యులందరికీ కూడా హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు కూడా అందజేశారు. నిన్న ప్రత్యేకంగా కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ కూడా దీనిపైన పూర్తి అవగాహన కలిగించేలా జలసౌదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరికీ కూడా వివరించారు. ఇప్పటికే అటు కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ పైన హైకోర్టుని ఆశ్రయించారు కేసీఆర్, హరీష్ రావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిషన్ నివేదికను అటు అసెంబ్లీలో పెట్టకూడదు, ఒకవేళ పెట్టినా కూడా తమ పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే హైకోర్టులో దాఖలు చేసిన ఇంటరిమ్ అప్లికేషన్ వాయిదా పడింది. సోమవారం దానిపైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా కాళేశ్వరం పైన చర్చను అడ్డుకునేందుకు ప్రయత్నాలు అటు బీఆర్ఎస్ సభ్యులు చేస్తూనే ఉన్నారు. నిన్న ఒక పక్క అటు బీఆర్ఎస్ సభ్యులు కొంతమంది స్పీకర్ను కలిసి కాళేశ్వరం కమిషన్ పైన తాము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం, తమకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు. అదే సమయంలో హరీష్ రావు హైకోర్టులో ఇంటరిమ్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి నివేదిక అసెంబ్లీలో చర్చ పెట్టకుండా చూడాలి, ఒకవేళ చర్చ పెట్టినా కానీ అది తమ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఇలా ద్వంద్వ వైఖరితో బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ పైన చర్చకు కాకుండా యూరియా సమస్య పైన చర్చించాలి, వరదల పైన చర్చించాలంటూ వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. కానీ దానిపైన షార్ట్ డిస్కషన్ చేద్దామంటూ ఇప్పటికే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అటు చెప్పారు. మొత్తం 665 పేజీల నివేదికలో అనేక అంశాలను పీసీ ఘోష్ కమిషన్ ప్రస్తావించింది. అందులో ఏ రకంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించింది, ఎక్కడెక్కడ ఉల్లంఘనలకు పాల్పడింది, అనుమతులు లేకుండా ఏ రకంగా నిర్మాణాలు చేసింది, అసలు బ్యారేజ్ కుంగుబాటుకు దారితీసిన కారణాలేంటి, ఇలా వివిధ రంగాల నిపుణులందరినీ కూడా విచారణకు పిలిపించింది. వాళ్ళందరినీ కూడా రాతపూర్వకంగా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుంది. అందులో చాలా వరకు చాలామంది అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే తాము చేశామంటూ చెప్పారు. మరోపక్క నామమాత్రంగానే నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, అప్పట్లో ఫైనాన్స్ మంత్రిగా వ్యవహరించిన వీళ్ళు నామమాత్రంగానే వ్యవహరించారంటూ కూడా చెప్పారు. వీటిలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ ఉల్లంఘనలకు సంబంధించి ఈ నివేదికలో పీసీ ఘోష్ పేర్కొన్న అన్ని అంశాలతోనూ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఎలాగైనా దీనికి కౌంటర్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యులు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే అటు కేసీఆర్ తరఫున ఆయనకి ఇవ్వాల్సిన కాపీ, సాఫ్ట్ కాపీని హరీష్ రావుకి అందజేశారు. ఇప్పటికే అనేక సార్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో హరీష్ రావు కేసీఆర్తో మంతనాలు జరిపారు. ఒకవేళ కమిషన్ నివేదిక కనుక అటు పెట్టితే అసెంబ్లీలో చర్చకు పెడితే అనుసరించాల్సిన వ్యూహం పైన అనేక మార్లు చర్చించారు. అలానే సహచర సభ్యులు ఏ రకంగా వ్యవహరించాలి, దీన్ని ఎలా తిప్పికొట్టాలి, కమిషన్ నివేదికను ఏ రకంగా వ్యతిరేకించాలి అనే దానిపైన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అసలు వాస్తవానికి కేసీఆర్ మొదట్లోనే కమిషన్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ కమిషన్ నివేదిక పైన కూడా బీఆర్ఎస్ సభ్యులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇక కమిషన్ నివేదికలో అనేక మందిని విచారించింది. అప్పట్లో ఈఎన్సీలుగా పనిచేసిన వాళ్ళని, ఇతరత్ర అందరినీ కూడా విచారించింది. వాళ్ళందరి నుంచి రాతపూర్వకంగా సమాధానాలు తీసుకుంది. అందులో చాలా వరకు అధికారులు తాము పని చేశాం కానీ ఇప్పుడు మాకు గుర్తు లేదంటూ దాటవేసే
ప్రయత్నం చేసినట్లుగా కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రకారం అటు ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లుగా గుర్తించింది. అట్లనే ఆ ఫైనాన్షియల్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఈ నిర్మాణం జరిగింది. మెయింటెనెన్స్ లేకపోవడం, మెయింటెనెన్స్ చేయకుండానే దానికి సంబంధించి నిర్మాణాలు పూర్తి కాకుండానే ఆ గుత్తేదారు సంస్థకి, కాంట్రాక్ట్ సంస్థకి ముందుగానే అయిపోయినట్లుగా ఇవ్వడం, దాంతో డేట్ అయిపోవడంతో వాళ్ళు మెయింటెనెన్స్ లేకపోవడం, ఇటువంటి అనేక అవకతవకల్ని కాళేశ్వరం కమిషన్ గుర్తించింది. దానికి సంబంధించి అన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరిచింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజ్ నిర్మాణాలకు సంబంధించి బడ్జెట్ విడుదల చేయడం, అట్లానే 3 బ్యారేజ్లు ప్లానింగు, డిజైన్, నిర్మాణాన్ని మినిట్ టు మినిట్ సీఎంకు అప్డేట్ చేశారనే విషయాన్ని కూడా అందులో ప్రస్తావించింది. మేడిగడ్డ నిర్మాణం కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయకపోయినా సరే ముఖ్యమంత్రి తాను ఆదేశాలతోనే మేడిగడ్డ నిర్మాణం జరిగిందనే విషయాన్ని కూడా అందులో పొందుపరిచారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇతర అంశాలపైన కేబినెట్ అప్రూవల్ తీసుకోకుండానే అప్రూవల్ తీసుకోలేదు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా పేర్కొంది. ఇంకా అధికారులు చేసిన తప్పిదాలను కూడా అనేక మంది అధికారులు అనేక రకాల తప్పిదాలకు పాల్పడ్డారు. వాటిలో చేసిన తప్పిదాలన్నింటినీ కూడా కమిషన్ రిపోర్ట్ ఎత్తి చూపింది. పలువురు చీఫ్ ఇంజనీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు, కానీ సరైన ఆధారాలు ఏవి కూడా చూపించలేదు. ఎక్కడా కూడా కమిషన్ తన నివేదికలో కేసీఆర్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా దాదన్ చీఫ్ మినిస్టర్ అంటూ ప్రస్తావించింది. ఆయన ఆదేశాలతో లేకుంటే ఆయన అనుమతితోనే ఇవన్నీ కూడా జరిగినట్లుగా కమిషన్ నివేదికలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలను పెంచి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్టుగా కూడా పేర్కొంది. బ్యారేజీల నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదనేది గుర్తించింది. అధికారులు హరిరామ్ అలానే మురళీధర్ పైన చర్యలు తీసుకోవాలని కూడా ఇచ్చింది. ఇందులో హరిరామ్ పైన ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. 100 కోట్ల ఆస్తుల రూపాయలు ఆయన నుంచి ఆయన వద్ద గుర్తించారు. ప్రస్తుతం ఆయన జైల్లో, చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయన తర్వాత మరికొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులందరూ కూడా ఏసీబీకి చిక్కిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అటు భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి లోపాలపైన అటు పీసీ ఘోష్ కమిషన్ అటు విచారణ చేసింది. దానికి సంబంధించిన నివేదికను మొత్తం ఇచ్చింది. అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చలు జరపడం, కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు కావచ్చు, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు ఏ రకంగా ఉన్నాయి, వీటిలన్నింటినీ కూడా నివేదికలో పొందుపరిచింది. అట్లనే డిపిఆర్, పరిపాలనా అనుమతులు, బ్యారేజీల నిర్మాణం, స్థలం మార్పులు, కాంట్రాక్టులో లోపాలు, ఆర్థికపరమైన అంశాలు, ఇలా అన్నిటికీ సంబంధించిన అంశాలను కూడా నివేదికలో పొందుపరిచింది. వీటిలన్నింటినీ కూడా ఇప్పుడు శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాకా అటు వివరించనున్నారు. ఏ రకంగా అవకతవకలకు పాల్పడింది, ఎంత ప్రజాధనం దుర్వినియోగమైంది, మెయిన్గా ఆ బ్యారేజ్ కుంగుబాటుకు ఏం కారణమైంది, వీటిలన్నింటినీ కూడా ప్రస్తావించనున్నారు. అట్లనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికను కూడా ఇందులో కమిషన్ పరిగణలో తీసుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏం చెప్పింది అనే దాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది. పూర్తిగా కేసీఆర్ నిర్ణయంతోనే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా వద్ద ఆనకట్టలు నిర్మించాలనేది ఆయన తీసుకున్న నిర్ణయంగానే అటు కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వంలో ఉన్న అటు రాజకీయ నాయకులు విధానాలను రూపొందిస్తే వాటిని అమలు చేయడం అధికారుల బాధ్యత అయితే, అటు కమిషన్కి ఇచ్చిన సమాచారం ప్రకారం దీని మొత్తం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లుగా కూడా పేర్కొంది. అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. ఆయన చాలా క్యాజువల్గా అక్కడన్నీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అట్లనే ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా అటు అంచనాలు పెరిగిపోయినాయి, అయినా కూడా బడ్జెట్లు రిలీజ్ చేస్తూ పోయారు. దీనికోసం ఒక కమిషన్ అటు కాళేశ్వరం కోసం ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా కోట్ల రూపాయల లోన్స్ ఆ కార్పొరేషన్ పేరు మీద తీసుకున్నారు. ఏ రకంగా దాన్ని తిరిగి కడదామని
ఆ వాస్తవాలు గ్రహించకుండా పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నారనే విషయాన్ని కూడా ఇందులో పేర్కోవడం జరిగింది. ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, హర్రామ్ వీటిలన్నిటికీ కూడా బాధ్యులుగా గుర్తించింది. అన్ని వాస్తవాలని దాచిపెట్టడానికి ప్రయత్నించారు వీళ్ళు. అప్పట్లో అటు కేవలం అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే చేశారు. ఎక్కడా కూడా వాస్తవాలను అక్కడ ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా అటు కేవలం వాళ్ళ ఆదేశాలను పాటించారనే విషయాన్ని కూడా ఇటు కమిషన్ నివేదికలో పేర్కొంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఈ కమిషన్ నివేదికను అటు అసెంబ్లీలో పెట్టి దీనిపైన చర్చించనున్నారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కేవలం ఒక్క బ్యారేజ్ కుంగుబాటు జరిగితే మొత్తం ప్రాజెక్టే నిరర్ధకమైపోయినట్లు కావాలని అటు కాంగ్రెస్ పార్టీ దురుద్దేశపూర్వకంగా తమ పైన ఈ రకంగా కుట్రలు చేస్తుంది, ఈ రకమైన మా పైన అభాండాలు వేస్తుంది అనే విధంగా వాళ్ళు మొదటి నుంచి కూడా వివరిస్తున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు అటు శాసనసభలో ఎదురు దాడికి ప్రతి దాడికి వాళ్ళు దిగే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద అటు శాసనసభలో మరి కాసేపట్లో హాట్గా ఈ డిబేట్ స్టార్ట్ కాబోతుంది. బీఆర్ఎస్ సభ్యులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఈ చర్చకు వాళ్ళు సమాధానం చెప్తారా, లేకుంటే చర్చ జరగకుండా అడ్డుకుంటారా అనే అనే రకంగా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనపడుతుంది. దాంతో పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా కనుక అటు బీఆర్ఎస్ సభ్యులు అటు చర్చకు అడ్డు తగిలినా లేకుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగనీయకపోయినా వాళ్ళను ఆ మార్షల్ సాయంతో బయటకు పంపించడమా లేకుంటే వాళ్ళని ఏ రకంగా చేయడం అనే దానిపైన కూడా అధికార పార్టీ ఇప్పటికే వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఏ తప్పు చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ నివేదిక పైన ఆ నివేదికలో లేవనెత్తిన అంశాలపైన వివరణ ఇచ్చుకోండి, మీరు తప్పు కాదని నిరూపించుకోండి అంటూ చెప్తూ ఉన్నారు. దమ్ముంటే కేసీఆర్ అటు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో ఆ రోజు కాళేశ్వరం కమిషన్ను తానే రక్తమాంసాలు మెదడు కరిగించి కట్టాను అంటూ చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ఆయనే ఈ మొత్తానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పట్లో హరీష్ రావును కాళేశ్వరరావు అంటూ కూడా అప్పట్లో ఉన్న గవర్నర్ చెప్పారు. అంత స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుని చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తాము ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే ఉంది. కాబట్టి వాళ్ళు ఈ చర్చలో పాల్గొనాలి, ఈ కమిషన్ లేవనెత్తిన అన్ని అంశాలకు సమాధానం చెప్పాలంటూ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెప్తూ ఉన్నారు. చూడాలి మరి కాసేపట్లో అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ నివేదిక పైన చర్చ జరగబోతూ ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ కమిషన్ లేవనెత్తిన అన్ని అంశాలను కమిషన్ ఎదుట ఎవరైతే ఈఎన్సీలు కావచ్చు ఇతరత్ర అనేక మంది హాజరయ్యారు వాళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలాలన్నింటినీ కూడా బయట పెట్టి ఏ రకంగా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చింది, ఎవరి ఆదేశాలతో ఇవన్నీ కూడా జరిగింది, అప్పుడు నిర్మాణ సంస్థల వైఖరి వల్ల ఇలా జరిగిందా లేకుంటే ఆ డిజైనింగ్ లోపం, స్ట్రక్చర్ లోపం, నిర్మాణ లోపాలతో ఇవన్నీ జరిగినాయా, అవన్నీ కూడా అన్ని అంశాలను కూడా బహిర్గతం చేయనున్నారు అసెంబ్లీ వేదికగా. దీనికి బీఆర్ఎస్ సభ్యులు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది కూడా వేచి చూడాలి. మొత్తం మీద మరి కాసేపట్లోనే చాలా హాట్గా అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు భోజన విరామం తర్వాత ఈ ఘోష్ కమిషన్ నివేదిక పైనే పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి 2 గంటల పాటు వాళ్ళందరికీ కూడా సమయం ఇచ్చారు. ఇప్పుడు 4:30కు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇప్పటికే ప్రవేశపెట్టారు. దీనిపైన చర్చ ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఉదయం అటు అసెంబ్లీకి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్ళారు. కేరళ నుంచి తిరిగి ఆయన అటు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకే చేరుకుంటారు. ఈలోపే ఈ కాళేశ్వరం పైన అటు చర్చ కూడా ప్రారంభం కాబోతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, ఇక కాసేపట్లో అటు శాసనసభలో కాళేశ్వరానికి సంబంధించిన నివేదికపై చర్చ మొదలు కానుంది. ఇప్పటికే కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. నివేదికపై అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. పిల్లర్ల కుంగుబాటుకు కారణాలు, ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ వివరించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అటు కమిషన్ రిపోర్ట్ కాపీలను కూడా సభ్యులకు అందించడం జరిగింది. ఇక లంచ్ బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి ఒక 2-3 గంటలు కూడా
కూడా అటు సభలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అటు అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ఏదైతే కాళేశ్వరం సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారీగా మార్షల్స్ కూడా మోహరించారు. కాళేశ్వరం నివేదికపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కానీ లేదంటే ఇక్కడ ఏదైనా గందరగోళం వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తే స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఘోష్ కమిషన్ నివేదిక సంబంధించి కానీ కాళేశ్వరానికి సంబంధించిన చర్చకు సంబంధించి కానీ అటు మరి బీఆర్ఎస్ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాల్సింది.